హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు గ్రీన్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. తర్వాత 3 స్పూన్ల ధనియాల పౌడర్ తీసుకున్నాను. 2 స్పూన్ల కారం పౌడర్ తీసుకున్నాను. తర్వాత పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ అండి, 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత గరం మసాలా, తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 1 కప్పు పెరుగు. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకు చికెన్కి ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోవాలండి. తర్వాత 2-3 టమాటాలు నేను మిక్సీలో మెత్తగా కొట్టుకొని వేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకొని బాగా 1/2 అవర్ వరకు పక్కన పెట్టాలండి. నేను ఆనియన్స్ 3 తీసుకొని ఆయిల్లో మంచిగా వేయించి ఆయిల్తో పాటు ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేశాను. తర్వాత లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి 1 నిమ్మకాయ కూడా పిండేసి 1/2 అవర్ బాగా మసాలాలు పట్టేంత వరకు రెస్ట్ ఇవ్వాలండి చికెన్కి. చూడండి, ఇలా బాగా కలిపేయాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత బౌల్ పెట్టుకొని 1 స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి కొంచెం వేస్తే చాలండి. వేడెక్కిన తర్వాత మనం చికెన్ తీసుకొని వేసేసుకోవడమే. ఆల్రెడీ మసాలాలు ఆనియన్స్ అన్నీ మనం వేయించుకున్నాం కదా, అందుకనేసి ఏం ఆనియన్స్ అవసరం లేదు. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి రావాలండి. ఇది ఇంకా ఇప్పుడు మెయిన్ ఏం వేయాలంటే చూడండి, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం మెంతి ఆకు వేసుకొని మిక్సీ జార్లో పట్టుకోవాలి. మిక్సీ జార్లో ఇవన్నీ తీసి పట్టుకోవాలండి. తర్వాత ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని. తర్వాత ఇలా చికెన్ ఉడికేటప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. బాగా చికెన్ ఉడికించాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బియ్యం కూడా వేసుకొని బాగా కొంచెం సేపు వేయించిన తర్వాత ఇప్పుడు వాటర్, మనకి బియ్యం ఎన్ని వేసుకున్నామో అంత వాటర్ వేసుకోవడమే. చూడండి, నేను వాటర్ వేసేస్తున్నాను. నేను వాటర్ వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పొంగు వచ్చేస్తుంది. పొంగు వచ్చిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అంటకుండా. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసి సిమ్లో పెట్టేయాలి. తర్వాత లాస్ట్లో మనం ఇలా నెయ్యి వేసుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టేసి మళ్ళీ ఉడకనివ్వాలి. రైస్ని రెడీ అయిపోతుంది రైస్. నెయ్యి వేసుకోవడం వల్ల మంచిగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ బిర్యానీలో. చూడండి, ఇలా రెడీ అయిపోయింది రైస్. మీరు కూడా తినేసి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే రైస్లోకి పెరుగు చట్నీ చేసేసాను. మా పిల్లోళ్ళకి పెరుగు చట్నీ అంటేనే చాలా ఇష్టం. అదే అండి రైతా. మీరు కూడా ట్రై చేసేయండి. హోటల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది గ్రీన్ చికెన్ అండ్ బిర్యానీ. షేర్ చేసి లైక్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నేనైతే తినేసాను కూడా, ట్రై చేసేసాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.